తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్ రేంజ్కి చేరారు చిరంజీవి. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన కుటుంబం నుంచి ఏకంగా 6 డజన్ మందికి పైగా హీరోలుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ని శాసించేది మెగా ఫ్యామిలీ అని చాలా మంది చెప్తుంటారు. అయితే కొంతకాలంగా చిరంజీవి సహా మెగా హీరోలు ఎవరికీ సరైన బ్రేక్ లేక ఇలా పడిపోయారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజీతో బ్లాక్ బస్టర్ అందుకుని 300 కోట్ల క్లబ్లోకి ఎంటర్ కాగా, ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అందుకుని తన రేంజ్ ఇంకా తగ్గలేదని నిరూపించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 375 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో ట్రేడ్ వర్గాల్లో మెగా బ్రాండ్ పై నమ్మకం మరింత బలపడిందనే మాట వినిపిస్తోంది. సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు సినీ ప్రేక్షకుల దృష్టంతా సమ్మర్ సీజన్ పైనే కేంద్రీకృతమైంది. ఈ వేసవికి మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా 5 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమ్మర్ సీజన్ కు శ్రీకారం చుట్టేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆయన హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా సమ్మర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విజువల్ వండర్ విశ్వంభర, మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో రూపొందుతున్న రాకాస, వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు వంటి సినిమాలు కూడా సమ్మర్ రేస్ లో ఉన్నాయి. ఒకే సీజన్ లో ఇన్ని మెగా సినిమాలు రావడం టాలీవుడ్ లో అరుదైన ఘట్టంగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల పెద్ది సినిమా విడుదల వాయిదా పడుతుందనే ప్రచారం జరిగింది. అదే టైంలో ఆ తేదీకి ఉస్తాద్ భగత్ సింగ్ ను విడుదల చేస్తారని టాక్ నడిచింది. తాజాగా మేకర్స్ దీనికి స్పష్టతనిచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ను 2027 మార్చి 26న, పెద్దిని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నెల రోజుల గ్యాప్ లో బాబాయ్ అబ్బాయి సినిమాలు థియేటర్లోకి రావడంతో ఈ వేసవి నిజంగా మెగా సమ్మర్ గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో మరింత బలపడుతోంది.